ఫ్రెండ్స్ మీలో చాలా మందికి బజాజ్ ఫిన్సర్వ్ గురించి అయితే తెలుసు. మీరు మొబైల్ కానీ టీవీ కానీ ఏదైనా ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవాలంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ ద్వారా పర్చేజ్ చేసుకుంటారు కదా. సో ఆ బజాజ్ ఫిన్సర్వ్ అనే కంపెనీ ఇప్పుడు పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా మీకు పర్సనల్ లోన్ అనేది రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మీరు బజాజ్ ఫిన్సర్వ్లో పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఒక ఫిన్సర్వ్ కంపెనీ కాబట్టి కొంచెం జెన్యూన్గా కూడా ఉంటుంది. సో ఇందులో మీకు లోన్ లిమిట్ వచ్చేసి మినిమం 40,000 నుంచి అప్ టు 55 lakh దాకా లోన్ లిమిట్ అనేది వస్తుంది. 40,000 నుంచి 55 లక్షల దాకా. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్గా మీ క్రెడిట్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు మీరు ఏమైనా ఈఎంఐస్ ఉంటే ఆన్ టైంలో కట్టారా, లేకపోతే పెనాల్టీస్తో కట్టారా, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మీకు ఒక లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చిన లోన్ లిమిట్లో నుంచి మీకు రిక్వైర్మెంట్ ఉన్నంత అమౌంట్ మాత్రమే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు 5 లక్షల లోన్ లిమిట్ వచ్చింది, మీకు 2 లక్షలు అవసరం ఉన్నాయి. 5 లక్షలు కంపల్సరీగా తీసుకోండి అనే రూల్ ఉండదు. మీకు 5 లక్షల లోన్ లిమిట్ వస్తే 2 లక్షలు అవసరం ఉంటే 2 లక్షలు కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇందులో తీసుకున్న లోన్కి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని అంటే స్టార్టింగ్ 10% పర్ యానం నుంచి 31% పర్ యానం వరకు అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉందనుకోండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా లేదనుకోండి, మీకు ఇంతకుముందు ఈఎంఐలో పెనాల్టీస్ ఉన్నాయి, లేట్ పేమెంట్ చేసారు, అట్లాంటి కేసెస్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా కంప్లీట్గా మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈఎంఐ టెన్యూర్స్ అంటే మీరు తీసుకున్న లోన్కి ఈఎంఐ టెన్యూర్స్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని మంత్స్ పెట్టుకోవచ్చు అని అంటే మినిమం 12 months నుంచి 96 months దాకా పెట్టుకోవచ్చు. సో మీరు ఎక్కువ లోన్ తీసుకుంటే ఎక్కువ ఈఎంఐ టెన్యూర్స్ ఆఫర్ చేస్తారు వీళ్ళు, తక్కువ లోన్ తీసుకుంటే తక్కువ టెన్యూర్స్ పెట్టుకోవచ్చు. అది మీ ఆప్షనల్, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అండ్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా, ప్రతి లోన్ పైన ప్రతి దానిపైన కూడా ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఇందులో మీరు తీసుకున్న లోన్కి ప్రాసెసింగ్ ఫీ అనేది అప్ టు 3.93% దాకా పడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 లోన్ తీసుకుంటున్నారు అనుకోండి, 3.93 అని అంటే ₹1,00,000 ₹3,930 లోపు ఎంతైనా పడవచ్చు. 500 పడవచ్చు, 1000 పడవచ్చు, 2000 పడవచ్చు, 3000 పడవచ్చు. సో అట్లా 3.93% లోపు మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది పడుతుంది. అండ్ ఇందులో లోన్ అనేది డిఫరెంట్ మోడల్స్లో ఉంది. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్గా ఒక ₹1,00,000 లోన్ తీసుకోవడానికి అక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చినాయి టోటల్గా. ఫస్ట్ ది టర్మ్ లోను, సెకండ్ ఫ్లెక్సీ హైబ్రిడ్ టర్మ్ లోను, థర్డ్ది ఫ్లెక్సీ టర్మ్ లోను, ఫ్లెక్సీ డ్రాప్ లైన్, ఫోర్త్ది ఈఎంఐ లెడ్ టర్మ్ లోను. ఈ 4 రకాల లోన్స్ అనేది ఉన్నాయి. ఈ 4గింటిలో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటి గురించి షార్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్తా. ఎగ్జాంపుల్ టర్మ్ లోన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ టర్మ్ లోన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి కింద క్లియర్గా వస్తుంది. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్స్ అని, ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉంటాయి. అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత ముందే మీకు డబ్బులు అడ్జస్ట్ అయినాయి కట్టేద్దాం అనుకున్నారు అనుకోండి, ప్రీపేమెంట్ ఛార్జెస్ అనేది ఉంటాయి టర్మ్లో. సెకండ్ది ఫ్లెక్సీ హైబ్రిడ్ టర్మ్ లోన్ ఉంది కదా. సో ఇందులో ఏంది అని అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత వెంటనే మీకు ఈఎంఐ కట్టడానికి మనీ అనేది అడ్జస్ట్ కావు కదా. సో అది అర్థం చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక 96 నెలలు లోన్ ఈఎంఐ టెన్యూర్ పెట్టుకున్నారు అనుకోండి, 24 నెలలు తక్కువ అమౌంట్ తీసుకుంటారు, తర్వాత 72 నెలలు కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. అండ్ ఇందులో కొన్ని ఫ్లెక్సిబుల్ ఇన్స్టాల్మెంట్స్ అని, మల్టిపుల్ విత్డ్రాల్స్ అంటే మీకున్న లోన్ లిమిట్లో నుంచి ఎన్నిసార్లు అయినా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ప్రీపేమెంట్ ఛార్జెస్ లేవు. ఇట్లా కొన్ని దీనికి సంబంధించిన ఫీచర్స్ దీని కింద ఉన్నాయి చూడండి. తర్వాత ఫ్లెక్సీ టర్మ్ లోను, ఫ్లెక్సీ డ్రాప్ లైన్ అని ఉంది చూసిర్రా. సో ఇందులో కూడా మల్టిపుల్ విత్డ్రాల్స్ ఉన్నాయి అండ్ ప్రీపేమెంట్ ఛార్జెస్ అనేటివి లేవు. సో ఏఎంసీ ఛార్జెస్ అనేటివి ఉన్నాయి. ఇట్లా దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కింద ఉంటాయి. తర్వాత ఈఎంఐ లైట్ టర్మ్ లోన్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా కింద ఉన్నాయి చూడండి. ఫ్లెక్సిబుల్ ఇన్స్టాల్మెంట్స్, ఇంట్రెస్ట్ ఓన్లీ ఈఎంఐస్ ఫర్ ద ఫస్ట్ 24 months. ఇట్లా మీరు ఇందులో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని చూజ్ చేసుకొని మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ బజాజ్ ఫిన్సర్వ్లో పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ మీకు ఏజ్ వచ్చేసి 21 years నుంచి 80 years మధ్యలో ఉండాలి. అండ్ మీ సిబిల్ స్కోర్ అనేది వీళ్ళు 685 కంటే ఎబో ఉండాలని చెప్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ పోర్టల్లోనే మెన్షన్ చేశారు 685 ఆర్ హైయర్ అని చెప్పేసి. తర్వాత మీరు సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మేము లోన్ అప్రూవల్ ఇస్తామని చెప్పేసి కస్టమర్ ప్రొఫైల్ దగ్గర అయితే మెన్షన్ చేశారు. సో ఇలా ఈ ఎలిజిబిలిటీలు అన్నీ మ్యాచ్ అయినాయి అనుకోండి, మీరు లోన్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏదైతే లోన్ అమౌంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారో ఆ లోన్ అమౌంట్ 24 hours మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇన్ కేస్ మీకు లోన్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూసిర్రా, ఇక్కడ కనబడుతున్న పేజ్కి వస్తారు. సో జస్ట్ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh కావాలనుకోండి, 1 lakh ఎంటర్ చేసుకోండి. 10 years అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసినవి ఎగ్జాక్ట్గా వస్తాయని కాదు, అట్లా రఫ్లీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లెక్సీ టర్మ్, ఫ్లెక్సీ హైబ్రిడ్ టర్మ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను నా ఆప్షన్ మాత్రం టర్మ్లోనే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్
నెంబర్ అడుగుద్ది, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందాక సెలెక్ట్ చేసుకున్న 10 years అవన్నీ నార్మల్గా యావరేజ్గా చూపిస్తాయి. ఇప్పుడు మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ 1 lakh ఎంటర్ చేస్తాను, నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్కి. అండ్ 10 years అనేది 30, 39, 42 3 ఆప్షన్స్ వచ్చినాయి. 42 సెలెక్ట్ చేసుకున్నా. సో టర్మ్ లోన్లో మంత్లీ ఈఎంఐ అనేది 3,125 రూపీస్ అయితే వస్తుంది. సో ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి, జస్ట్ కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ లోన్ అమౌంట్ 1 lakh అని చూపిస్తుంది, ప్రాసెసింగ్ ఫీ 4,091 రూపీస్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో కూడా ఇక్కడ చూపిస్తుంది, 16% అని చెప్పేసి. సో ఇక్కడ 16% చూపిస్తుంది కదా, ఇదే మీకు ఫైనలైజ్ అయినట్లు కాదు. ఎందుకంటే ఇప్పటికి మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ మీ సిబిల్ స్కోర్ చెక్ చేయలేరు, ఇందులో అంటే ఫెచ్ చేసుకోలేరు. కాబట్టి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఇప్పుడు ఎట్లా వస్తుంది, లాస్ట్లో ఏదైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చూపిస్తుందో అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, అక్కడ ఈఎంఐ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ నార్మల్గా యావరేజ్గా చూపిస్తాయి అంతే. సో ఇవన్నీ చూసుకొని జస్ట్ ఇక్కడ అప్లై అని ఉందా, ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అనేది ఫస్ట్ అలో విల్ యూజింగ్ విజిటింగ్ ద వెబ్సైట్ అని ఉందా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇలాంటి పర్మిషన్ ముందు ఎక్కడ అడిగినా కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, పాన్ కార్డ్లో ఉన్నట్టు ఆధార్ కార్డ్లో ఉన్నట్టుగా ఫుల్ నేమ్ ఎంటర్ చేసేసి జస్ట్ ఇక్కడ కంటిన్యూ విత్ ఆటోఫిల్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేరా ఫీమేలా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా. ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, బిజినెస్ చేస్తారు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ జిఎస్టీఎన్ నెంబర్ కనుక ఉందనుకోండి ఎంటర్ చేయమని అడుగుద్ది, లేకపోయినా పర్లేదు, ఉంటే మాత్రం ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీ సెలెక్ట్ చేసుకుంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది సాలరీ అని చెప్పేసి అడుగుద్ది, ఆ మంత్లీ సాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేసి ఇక్కడ సిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐగ్రీ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి రెండు టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి సింపుల్గా. తర్వాత మీరు ఇప్పుడు ఇన్కమ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు సాలరీడ్ పర్సన్ బిజినెస్ పర్సన్ అనుకోండి, మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్తున్నారు కదా, అది వాళ్ళు ఎట్లా నమ్మాలి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి. కాబట్టి జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీ మంత్లీ సాలరీ అనేది ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ అనుకోండి, మీరు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్కి ఏ బ్యాంక్ యూజ్ చేస్తారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసేసి ఐగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇందాక మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో దాని ఆప్షన్ చూపిస్తుంది, ఇక్కడ జస్ట్ బాక్స్ టిక్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మరొకసారి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీళ్ళకి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి స్టేట్మెంట్ అనేది తీసుకోవడానికి. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ని మరొకసారి సెలెక్ట్ చేసుకోండి, ఇవి ఎంటీ వస్తాయి బాక్సెస్. తర్వాత ఇక్కడ పర్పస్ దగ్గర కూడా సెలెక్ట్ చేసుకోండి, 3 బాక్సెస్ ఉంటాయి టోటల్గా. ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గివ్ కాన్సెంట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ కంపెనీ నేమ్, మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీ టైప్ ఏంటి, ప్రైవేటా గవర్నమెంటా, అండ్ జాబ్ ప్రొఫైల్, మీరు అందులో ఏం రోలు, మీ రోల్ ఏంటి, అట్లాంటివన్నీ ఎంటర్ చేయండి. వర్క్ ఈమెయిల్ ఐడి అనేది ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు, అక్కడ కంపల్సరీ అనేది లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర మీకు ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎక్స్పీరియన్స్ ఉందో అది మొత్తం ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు మంత్లీ ప్రస్తుతం ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా, ఈఎంఐస్ ఉంటే అవి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇవన్నీ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు లోన్ ఆఫర్ అనేది ఇక్కడ చూపిస్తుంది, చూడండి. గ్రేట్ న్యూస్, యూ హ్యావ్ అన్ అప్గ్రేడ్ అండ్ ఆఫర్ అని చెప్పేసి 1 lakh రూపీస్ అది ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్గా 50,000 లిమిట్ వచ్చేది ఉందనుకోండి, ఇక్కడ 50,000 అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ టర్మ్ లోన్ మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇప్పుడు ఎగ్జాక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, 31% చూపిస్తుంది చూడండి. సో మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ చూపిస్తుంది. సో ఇక్కడ చూపించేది మీకు కరెక్ట్. ఇదంతా చూసుకొని మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతా, మీకు ఇష్టం ఉంది తీసుకోవడం అనుకుంటే కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి చూడండి, లోన్ అమౌంట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఈఎంఐ అమౌంట్ మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, 4,090 రూపీస్ వస్తుంది. ఈఎంఐ డ్యూ డేట్, ఎప్పుడు మీ అకౌంట్లో నుంచి ఈఎంఐ కట్ అవుతుంది, 2nd రోజున కట్ అవుతుందట. సో ఇట్లా ఇవన్నీ చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఏ సెల్ఫీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఏదైతే సర్కిల్ ఉందో సర్కిల్కి మధ్యలో బ్రైట్గా ఉన్న ప్లేస్లో ఉండి సర్కిల్కి మధ్యలో మీ ఫేస్ వచ్చేలాగా పెట్టేసి ఇక్కడ క్యాప్చర్ ఐకాన్ ఉందా, క్యాప్చర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. మీ సెల్ఫీ అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోద్ది. జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ డిజిలాకర్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కేవైసీ కోసం ఇక్కడ ఐగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిజిలాకర్ పిన్ అడుగుద్ది, మీకు తెలిస్తే ఎంటర్ చేయండి. ఈ
ఇప్పటివరకు మీకు డిజిలాకర్ పిన్ లేదనుకుంటే ఫర్గాట్ మై పిన్ పైన క్లిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఒక పిన్ సెట్ చేసుకోమంటది, ఆ పిన్ అనేది సెట్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. సెట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ అలో పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ అడ్రస్ కానీ మీ ఫుల్ నేమ్ ఇవన్నీ వస్తాయి. ఇదే అడ్రస్లో మీరు ఉంటున్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ ఫుల్ నేమ్ దగ్గర ఫాదర్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఫాదర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ మదర్ది కానీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ది కానీ ఇక్కడ పేరు ఫిల్ చేస్తే మదర్ అయితే మదర్, స్పౌస్ అయితే స్పౌస్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మీ లోన్ అమౌంట్ ఏ బ్యాంక్లోకి అయితే పడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అదే బ్యాంక్ అకౌంట్లో నుంచి మళ్ళీ మీకు మంత్లీ ఈఎంఐస్ అనేది కట్ అవుతాయి. సో జస్ట్ ఇక్కడ యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. అకౌంట్ టైప్ సేవింగ్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్కి ఒక ₹1 అనేది డిపాజిట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ అనేది ఇక్కడితో సబ్మిట్ అయిపోతుంది. ఇంతకు మించి మీకు ఎలాంటి వర్క్ లేదు. సో అప్లికేషన్ అనేది వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 24 hours లోపు మీకు బజాజ్ ఫిన్సర్వ్ నుంచి రిప్రజెంటేటివ్ అయితే కాల్ చేస్తాడు. సో కాల్ చేసి మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటాడు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏమీ లేదు, నార్మల్గా మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇట్లాంటి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అట్లాంటి ప్రూఫ్స్ అనేది కలెక్ట్ చేసుకుంటాడు. ఇన్ కేస్ మీ ఆఫీస్ దగ్గర కానీ హోమ్ దగ్గర కానీ విజిట్ అయితే అతను ఐడి కార్డ్ చూడండి బజాజ్ నుంచి వచ్చాడు అఫీషియల్గా అని చెప్పేసి సో చూసి ఆ డాక్యుమెంట్స్ అనేది అతనికి షేర్ చేయండి. తర్వాత మీకు ఈమాండేట్ రిజిస్ట్రేషన్ అనేది చేపిస్తాడు. ఈమాండేట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ ఈఎంఐస్ అనేది కట్ అవ్వాలి కదా, సో ఆ ప్రాసెస్ అనేది చేపించి అగ్రిమెంట్ అనేది సిగ్నేచర్ తీసుకొని మీకు లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేసేస్తాడు. వన్స్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు కొంచెం టైం తీసుకొని అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తాను. ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలి అని అంటే జస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కోసం చెప్పిన కదా, ఈ లోన్ నేను చెప్పినా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా తీసుకోండి అని ఎలాంటి ఫోర్స్ లేదు. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. సో వాళ్ళకి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేసిన. సో అవసరం ఉన్న వాళ్ళే తీసుకోండి, ఎలాంటి ఫోర్స్ లేదు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.